నౌ ఈ సింగిల్. ఇక్కడ ఒకటి గమనించాలి. ఏ రాజకీయ పార్టీకైనా ఒక సంస్థాగతమైనటువంటి ఒక ఏర్పాటు ఉంటారు. మనం చెప్పుకునే పొలిట్ బ్యూరో సభ్యులని, లేకపోతే జిల్లా స్థాయి అవును. నాయకులని, రకరకాలైనటువంటి ఒక ఆఫీస్ బేరర్స్ ఉంటారండి పొలిటికల్ పార్టీస్. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ ఆఫీస్ బేరర్స్ ఎవరో కూడా ఇంతవరకు ప్రజలకు కనపడట్లే, వినపడట్లే. అది ఏం విచిత్రమో. కేవలము ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి, ఒకే ఒక వైఎస్ఆర్సీపీ అన్నట్లుగా ఆయన ప్రవర్తన చేశారు. ఇంకా రెండో వ్యక్తి సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వాళ్ళు ఉండేవారు. ఇక్కడ ఏమైందంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధము ఏనాడో తెగిపోయింది. ఇంకా కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకైనా ఆయన అందుబాటులో ఉంటాడా, పార్టీ కార్యకర్తలకైనా ఏదైనా సందేశం ఇస్తాడంటే సిద్ధం అంటూ బయలుదేరి మొత్తం అంతా ఏమి చేసేసాడో అందరూ చూశారు. ఇక్కడ ఒకటి గమనించాలి. రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, లేకపోతే అధికారం కోల్పోయినప్పటికీ కూడా కనీసం తన కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపేటువంటి ఒక కార్యక్రమాన్నైనా లీడర్ అనేవాడు చూసుకోవాలి. ఈయన తుర్రుమని బెంగళూరు పారిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఎందుకు ప్యారిస్ కే పరిమితమైన అన్నది ఒక కోణం అయితే, ఆయన బెంగళూరుకి ఎందుకు ప్రతిసారి పారిపోతున్నాడంటే, మేము పక్కనే ఉన్న వాళ్ళకు మాకు చాలా మంది కామెడీగా చాలా చాలా విషయాలు చెప్తుంటారు. నేనంటే కొంచెం ఇదిగా ఉంటుందేమో. ఇన్ని రోజులు ఆయన అధికారంలో ఉన్నాడండి. అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? అతను చేసేటువంటి రహస్య కార్యకలాపాలన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా గోప్యత పాటించారు. పోలీసులు కానీ, ఇతర సిబ్బంది కానీ, ఇతరులందరూ కూడా ఆయన రహస్య కార్యకలాపాలను నేను ఎందుకు వాడుతున్నానంటే, అతను చాలా చేశాడండి. ప్యాలెస్ లో కూర్చొని ప్రజాపాలన తప్ప అన్ని చేశాడు. ఇప్పుడు మరి ఎందుకు బెంగళూరుకు పారిపోతున్నాడంటే, ఇతడు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడైతే లీక్ అయ్యే అవకాశం ఉంది, ప్రజలకు తెలిసిపోయే అవకాశం ఉంది, మరింతగా ప్రజలు చీకొట్టే అవకాశం ఉంది కాబట్టి తను బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్లుగా ఆయన లెక్కలు చూసుకోవడానికి బహుశా కేటాయిస్తున్నాడని అనుకుంటున్నారేమో కానీ అవి ఆయన డబ్బులతో లెక్కలేదండి. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన వాడికి ఎక్కడెక్కడ ఎన్ని మూటలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, ఆయనకు 2